డాగ్ బైట్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని అందరూ చెప్తారు. కానీ ఎందుకు? రేబిస్ అంటే ఒక్కటే, బ్రెయిన్ లో ఎంట్రీ అయ్యే విషం లాంటి వైరస్. వన్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ 100% డెత్. స్కేరీ అండి, కానీ 100% అవాయిడబుల్ కూడా. సో దీని గురించి డిస్కస్ చేసుకుని అర్థం చేసుకుందాం. ఓకే, సో రేబిస్ అనే డిసీజ్ ని కాజ్ చేసేది రేబిస్ వైరస్. ఇది లిస్సా వైరస్ గ్రూప్ లో ఉంటుంది. ఇది మెయిన్లీ ట్రాన్స్మిట్ అయ్యేది డాగ్ బైట్, మంకీ బైట్, బ్యాట్ ఆర్ గబ్బిలం బైట్, ఎస్పెషలీ అబ్రాడ్ లో. రేర్ కేసెస్ లో క్యాట్ బైట్స్ ఆర్ స్క్రాచెస్ కూడా. వైరస్ యూజువల్లీ బైట్ వూండ్ నుంచి బాడీలోకి ఎంట్రీ అవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వైరస్ ఇమీడియట్ గా బ్లడ్ లోకి రాదు. ఇన్స్టెడ్ మన నర్వ్ ఎండింగ్స్ లో ఎంట్రీ అయ్యి డైరెక్ట్ గా బ్రెయిన్ రీచ్ అవుతుంది అనమాట. రేబిస్ వైరస్ చేసేది ఒక డేంజరస్ ట్రిక్. మన నర్వ్స్ లో ఎంట్రీ అయ్యి రివర్స్ గా ట్రావెల్ చేస్తుంది. దీన్ని రెట్రోగ్రేడ్ యాక్సోనల్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఇది ఫాస్ట్ కాదు, అందరిలో ఈక్వల్ గా కూడా కాదు. బైట్ హెడ్ కి దగ్గరగా అయ్యంటే కనుక బ్రెయిన్ కి ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. అదే లెగ్ బైట్ అయినప్పుడు కొంచెం టైం పడుతుంది. ఇది నర్వ్ ద్వారా ట్రావెల్ చేసి స్పైనల్ కార్డ్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి బ్రెయిన్ స్టెమ్, సెరిబ్రమ్, హైపోథాలమస్, లింబిక్ సిస్టమ్ అన్ని బ్రెయిన్ ఏరియాస్ కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. వన్స్ బ్రెయిన్ లో రీచ్ అయితే సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వగానే సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువైపోతాయి. ఇప్పుడు న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఏంటి? రేబిస్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ సడన్ గా సివియర్ గా స్టార్ట్ అవుతాయి. ఫీవర్, మలైస్, ఇరిటబిలిటీ, హైడ్రోఫోబియా అంటే వాటర్ చూసి భయం, థ్రోట్ టైటన్ అవడం ఈ క్లాసిక్ సిమ్టమ్. ఏరోఫోబియా, ఎయిర్ టచ్ అయితే అన్బేరబుల్ డిస్కంఫర్ట్ ఉండడం, కన్ఫ్యూజన్, యాజిటేషన్, హాలుసినేషన్స్ లేనివి కనిపించడం, డెలిరియం ఆర్ కన్ఫ్యూజన్, సీజర్స్ ఆర్ ఫిట్స్, పారాలిసిస్, కోమా అండ్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా ఒక ఎన్సెఫలైటిస్ టైప్ లా ఉంటుంది, అంటే బ్రెయిన్ లో ఒక సివియర్ ఇన్ఫ్లమేషన్ ఆర్ వాప్ అన్నమాట. ఇప్పుడు రేబిస్ రెండు మేజర్ టైప్స్. ఒకటి ఫ్యూరియస్ రేబిస్, ఇది మోస్ట్ కామన్. ఇప్పుడు హైడ్రోఫోబియా, నీరంటే భయం, అగ్రెషన్, రెస్ట్లెస్నెస్, ర్యాపిడ్ డిటిరియేషన్ ఉంటుంది అన్నమాట. అదే పారాలిటిక్ ఆర్ డంబ్ రేబిస్ అని రెండో రకం ఉంది. అది స్లోగా ప్రోగ్రెసివ్ పారాలిసిస్. ఇది గిల్లియన్ డారీ సిండ్రోమ్ లాగా ఇనిషియల్ గా ప్రెజెంట్ అవుతుంది. దీని మీద నేను ఒక ప్రీవియస్ వీడియో చేశాను, ఈ పైన లింక్ ఫాలో అవ్వండి. ఈ బోత్ ఫార్మ్స్ రిజల్ట్ ఎండ్ ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటుంది, అన్లెస్ మనం వైరస్ కి వ్యాక్సిన్ తో బ్లాక్ చేస్తే తప్ప. వన్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక ట్రీట్మెంట్ ఏది వర్క్ అవుతుంది. సో ప్రివెన్షన్ ఇస్ ద ఓన్లీ వే. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్, ఇమీడియట్ గా బయట అయిన తర్వాత వూండ్ ని వాష్ చేసి ఒక 15 minutes అట్లీస్ట్ రేబిస్ వ్యాక్సిన్ ఫస్ట్ ఒకటి, తర్వాత మూడో రోజు, ఒక వారం అయిన తర్వాత, 2 వారాలు అయిన తర్వాత, సమ్ టైమ్స్ 28 days అయిన తర్వాత కూడా. అండ్ రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ సివియర్ బైట్స్ అయినప్పుడు. అండ్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ కూడా హై రిస్క్ పీపుల్ లో చేయించుకోవాలి. లైక్ వెటర్నేరియన్స్, లేకపోతే యానిమల్స్ తో వర్క్ చేసే ల్యాబ్ స్టాఫ్, పెట్స్ ని వ్యాక్సిన్ చేయించాలి, ఎస్పెషలీ డాగ్స్ అండ్ క్యాట్స్. అదే డిలే చేసి వచ్చేసరికి వ్యాక్సిన్ వేయడం అవసరం పడకుండా చూద్దాంలే అనుకుంటే కనుక సూసైడ్ లాగే అన్నమాట. ఇది జస్ట్ వైరస్ కాదు, బ్రెయిన్ ని ఫుల్ గా అటాక్ చేసే న్యూరోట్రోపిక్ వైరస్. హిపోకాంపస్, మెడ్యులా, బ్రెయిన్ స్టెమ్ అన్ని బ్రెయిన్ లో ఉన్న ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతాయి. రెస్పిరేటరీ ఫెయిల్యూర్, మన ఊపిరి ఆగిపోవడం వల్ల కోమా. ఈజీ టెస్ట్ చేసాం అనుకోండి స్లోయింగ్, అదే ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తే డిఫ్యూజ్ గా చేంజెస్ వస్తాయి అనమాట. వన్స్ కోమాలోకి పేషెంట్ వెళ్లారు అంటే సర్వైవల్ ఛాన్స్ చాలా తక్కువ. ఇండియాలో సంవత్సరానికి 20,000 to 30,000 డెత్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ మోస్ట్లీ అవాయిడబుల్. సో చూడండి, రేబిస్ అంటే డాగ్ బైట్ మాత్రమే కాదు, ఇది బ్రెయిన్ ని టార్గెట్ చేసే ఒక టెరిబుల్ వైరస్. కానీ మనం చేయగలిగే స్టెప్ బయట అయ్యాక ఇమీడియట్ యాక్షన్, వ్యాక్సిన్ అండ్ ప్రాపర్ వూండ్ కేర్ తీసుకోవడం. ఇది లైఫ్ సేవింగ్. మీ ఇంట్లో పెట్ ఉంటే వ్యాక్సిన్ చేయండి, బయట అయితే ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళండి. అండ్ గూగుల్ చేసి పానిక్ అవ్వద్దు, డాక్టర్ ని కలవండి. ఓకే అండి,
ఇంకా ఇలాంటి రియల్ పవర్ఫుల్ న్యూరలాజికల్ టాపిక్స్ మీద మాట్లాడాలి అంటే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.